2025 సంవత్సరం ఆఖరి గంటల వరకు మమ్మల్ని మా సంఘాన్ని క్షేమంగా ఉంచి సజీవంగా ఉంచినందుకు నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి, ఒక గంటన్నర ప్రభా మరొక సంవత్సరం మా జీవితాల్లో నూతన దయాక్రియతం మా యొక్క జీవితంలో మీరు ఇస్తున్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతట్లో ప్రభా నీ అత్యున్నతమైన ప్రేమ కృప చూపించి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారి అక్షరాలు తీర్చారు, ఆరోగ్యం ఇచ్చారు, ఆశీర్వదించారు. ప్రభా తండ్రి, అయినా మీ యొక్క కృపను మేము ఉంచున్నాం. ప్రభా తండ్రి, 2025 సంవత్సరంలో మేము కొన్ని గంటల్లో ప్రవేశిస్తుండగా ఆ సంవత్సరం అంతట్లో ప్రభావం తండ్రి ఆయన ఈ సమయంలో ఉన్న ప్రతి కుటుంబము సమాధానం కలిగి, ప్రేమ కలిగి, శాంతి కలిగి, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని పరిస్థితుల్లో చాలని దేవుడిగా ఉండి వారిని మమ్మల్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాం. చెల్లిస్తున్నాం. జరగనున్నటువంటి ఈ కోరిక సంవత్సరాల కోరికలో మీ అధ్యక్షుని దయపించి ప్రభా నేను నూతన సంవత్సరానికి స్వాగతిస్తుండగా ఆ స్వాగతాన్ని మన్నించి నూతన సంవత్సరంలో నూతన వృత్తిని, నూతన జన్మను ప్రభావి సమస్తము అనేది నూతనపరిచి అంతకాశక్తులను చేస్తున్నాము బంధిస్తూ నీకే అంటాము. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలము స్మరించు యేసునామము, సంతోషించు ఈ నవోదయం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలము స్మరించు యేసునామము, సంతోషించు ఈ నవోదయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుని నిత్య జీవం. పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుని నిత్య జీవం. ప్రేమామయుడే ఆ పరమాత్ముడే, పదిలపరచనే రక్షణ భాగ్యం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. మారు మనసు మనిషికి మార్గం, పశ్చాత్తాపం మనసుకు మోక్షం. నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా, నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా. నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా,
గడిచిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం. వందనమునతుమో ప్రభో ప్రభో, వందనమునతుమో ప్రభో ప్రభో, వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనములందుకో ప్రభో, వందనములందుకో ప్రభో. ఇన్ని నాడు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు కాచియు, ఎన్నలేని దీవెనలు నన్న యేసువా, ఆ నీరెట్లు స్తోత్రములివిగో, ఆ నీరెట్లు స్తోత్రములివిగో. వందనమునతుమో ప్రభో ప్రభో, వందనమునతుమో ప్రభో ప్రభో, వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనములందుకో ప్రభో, వందనములందుకో ప్రభో. ప్రీతిని మన్నించి మమ్ము కావు, నూతనములను నీదు నీతి నొసగుమా. దాతా క్రీస్తు నాద రక్షక, దాతా క్రీస్తు నాద రక్షక. వందనమునతుమో ప్రభో ప్రభో, వందనమునతుమో ప్రభో ప్రభో, వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనములందుకో ప్రభో, వందనములందుకో ప్రభో. దేవమారు పాలు సేతులెల్లను, సేవకాలి తనవు దినవలనియు, నీవ సంగు వెండి పసిడి జ్ఞానమంతని, సేవకై అంగీకరించుమా, సేవకై అంగీకరించుమా. వందనమునతుమో ప్రభో ప్రభో, వందనమునతుమో ప్రభో ప్రభో, వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనములందుకో ప్రభో, వందనములందుకో ప్రభో. కోరవరకు దాసజనమునంపుము, ఈతని మాలోటు పాట్లు తీర్చుము, పాతకములెల్ల మాపి భీతి బాపుము, ఖ్యాతినందు నీతి సూర్యుడా, ఖ్యాతినందు నీతి సూర్యుడా. వందనమునతుమో ప్రభో ప్రభో, వందనమునతుమో ప్రభో ప్రభో, వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనములందుకో ప్రభో, వందనములందుకో ప్రభో. మా సభలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తినియ్యము, మోసపుచ్చునందకారమంత ద్రోయము, యేసు
వందనమునర్తుము ప్రభు ప్రభు వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనములందుకో ప్రభు వందనములందుకో ప్రభు. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము హల్లెలూయా.
వందనం. నీ ప్రేమను విడచిపోలేదయ్యా, ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపినయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీ వీర్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీ వీర్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. మాటలే ముల్లుగా మారిన వేళ, నీ మాటను పలుకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ, నీ దక్షిణ హస్తం నన్ను తాకినయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీ వీర్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన చక్కటి జీవపుట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా విలోలన. పాడనా నీ కీర్తన, పొగడనా విలోలన. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. నీకు స్తోత్రము. గడిచిన కాలం కృపనామము కాచిన దేవా, నీకు స్తోత్రము. పగలు రేయి కరుపాపవలే కాచిన దేవా, నీకు స్తోత్రము.
హర్షము నాలో కానవచ్చిన కారణక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. లోకములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలూరి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలూరేగి కరుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. పాడాలి. అందరూ కృతజ్ఞతతో స్తుతి పాడాలి. ఎంత సంవత్సరం కాపాడుతున్నట్టు మీరు కృతజ్ఞతతో స్తుతి చెల్లించడం వల్ల స్తుతి మీ స్థితిని మారుస్తుంది కనుక స్తుతి చెల్లించాలి.
దయచేయు ప్రేమమయా నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు అనగా తెలియని నాపై నీ ప్రేమ చూపినాను నీ కృపామయుడు నా ఊహల కంటే అధికముగా దయచేసిన ప్రేమ అది నిజ రక్షకుడు యేసుక్రీస్తుని అనుదినము అనునిత్యము విశ్వసించాడు నీ పాద సేవలో బతుకటకై నీ వరము ప్రసాదించు నీ పాద సేవలో బతుకటకై వరము విశ్వసించెదను నిత్యము నిజ రక్షకుడు యేసు క్రీస్తుని విశ్వసించెదను నిత్యము నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించు నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు హల్లెలూయా హల్లెలూయా అందరికి వచ్చిన పాట చెప్పినట్లయితే అందరం కలిసి పాడుతున్నాం ఏ చెప్పాలి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది పూలలనా వేలాడి కొట్టేలనా ఏడాది పూలలనా వేలాడి కొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా మరణించితివ సిలువలో
కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. నీతో చేసిన ఉపకారములతో నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగములను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాడి పొట్టేలనా. ఏడాది దూడలనా వేలాడి పొట్టేలనా. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీవేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీవేమి చెల్లింతును. కపటనటను లేని హృదయాన్ని కర్పించిన చాలునా. కపటనటను లేని హృదయాన్ని కర్పించిన చాలునా. ఏడాది దూడలనా వేలాడి పొట్టేలనా. ఏడాది దూడలనా వేలాడి పొట్టేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాడి పొట్టేలనా. ఏడాది దూడలనా వేలాడి పొట్టేలనా. ఇదే ఉత్సాహం, ఇదే ఆ సంతోషం, ఇదే ఆశీర్వాదాలు మీపై మీ కుటుంబాలపై మీదుగా ఈ నూతన సంవత్సరం దేవుడు కృపలు చేసి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఇలానే రావాలి ప్రజాదరణ నిలబడాలా. అక్కడ రండి దేవుడు స్థుతించండి. మన మధ్యలో ఉన్నటువంటి మన కాపుడి గారు కీర్తి శ్రేష్ఠరావు గారి యొక్క చదివని మాస్టర్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన తర్వాత నేను క్లుప్తమైనటువంటి వర్తమానం దేవుని నమస్కారాలు నేను ఇక్కడ ఉన్నాను. మరి గడిచిన సంవత్సరం అంతా కూడా మరి మనకి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్నో మరి వ్యాధులు ఉన్నప్పటికీ, ఎన్నో అప్పులు ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రభు మరి మా సంవత్సరం అంతా కాపాడి మరి నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకై దేవునికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు. ఇలాగే ప్రతి ఆదివారం కూడా వచ్చి మీరు దేవుని స్థుతించినందువలన దేవుడు మనకి సంవత్సరంలో మళ్ళీ అలాంటి పాత సంవత్సరంలో ఉన్నటువంటి సమస్యలు ఏవి కూడా రాకుండా నూతనంగా ఆయనకు మనకు మన మనసు ఇచ్చి మన ఆయనకి
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఎప్పుడు మనం వేడుకుంటున్నందు వల్ల మనకు అనేక ఉపయోగాలు లాభాలు ఉంటాయి. అంతేకాకుండా మనకు నిత్యరాజ్యంలో దేవునితో కూడా మనం ఎప్పుడు ఎల్లప్పుడూ జీవించే భాగ్యము మనకు దయచేశాడు. ఇలాంటిది వేరే వాళ్ళకు ఎవరికి లేదు. ఇది ఒక్క ధన్యత మనకు మాత్రమే, మనకు ఈ యొక్క అంటే యేసుక్రీస్తు నమ్మిన వారికి మాత్రమే దేవుడు దయచేశాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరందరూ దేవుడిలో ఎక్కువగా ఎదగాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ మీ అందరికీ తెలుసు, మీకు దేవుని తప్ప మాకు తెలియదు. మన సమస్యలు ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, లేకపోతే బజార్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు, ఇంకా ఏ ఇబ్బందులు అయితే ఉన్నారో ఆ ఇబ్బందుల్ని పరిష్కరించమని దేవుడిని ప్రార్థించిన తర్వాత దేవుడు ఆ సమస్యను పరిష్కరించాడు. కాబట్టి దాన్ని బట్టి మనం అందరం కూడా ఎందుకు 2025 సంవత్సరము మనందరినీ క్షేమంగా కాపాడి ఈ 2026 సంవత్సరానికి తీసుకొచ్చినాడు. ఈ సంవత్సరాన్ని చూడకుండా ఎంతోమంది గతించిపోయారు. ఈ సంవత్సరాన్ని చూడకుండా వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి చూడాలనుకున్న వాళ్ళు చూడలేకపోయారు. హాస్పిటల్లో ఉన్నారు, ఇంకే సమస్యలు ఉన్నారు, ఆగిపోయారు. ఈ రీతిగా పోయినా కూడా ఈ సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఈ రీతిగా అందరం వచ్చి సంఘముగా ఏకము కూడి ఆయన స్థుతించే భాగ్యం కలిగించాడు. అదే దేవుని యొక్క ఆశీర్వాదం. ఈరోజు మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఉద్యోగం ఉన్నారు. ఈ రీతిగానే ఇలాంటి సంతోషం సమాధానం మీ అందరిలో, మీ కుటుంబాల్లో ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. ఎప్పుడు ఈ రీతిగా ఉద్యోగం పెట్టినప్పుడు మాత్రమే. కనుక ఆ రీతిగా మనం ఉండాలని నూతన సంవత్సరంలో మనం ప్రవేశించేటప్పుడు చాలామంది కొత్త కొనుక్కుంటారు. ఏమనుకుంటారు? చాలా కొత్త వస్తుంది. నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు మనకి రాజుల కంటే, అధికారుల కంటే ముఖ్యమైనది మన దేవుడే. కనుక వాళ్ళందరూ రమ్మన్నారు, కానీ నేను వెళ్ళటం లేదు, తర్వాత వస్తానని చెప్పాను. దేవుని స్తోత్రం. మరి కొన్ని విషయాలు నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు మనము వస్త్రాలు మంచిగా ధరించుకున్నాం, పిల్లల్ని శుభ్రంగా పెయింట్స్ చేసుకున్నాం, మనమంతా కూడా చాలా చాలా కొత్తగా ఉండాలని ఆశపడుతున్నాం. అది కొత్తదనము కాదు. ఏది కొత్తదనము? ఏమానాలా? ఒక ఆయన తెలంగాణ భాషలో పాట పాడాడు, బట్టకైతే బతుకు మారు. మనం నూతన వస్త్రాలు కట్టుకోవచ్చు, కానీ ఆ బట్టలో సౌందర్యం కంటే మన బ్రతుకు మారాలి. నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు పాత విషయాలన్నింటినీ వదిలిపెట్టి కొత్త విషయాలంటే దేవునికి సంబంధించిన సంగతులను మాత్రమే మన మనసులో కానీ మన హృదయాల్లో ఉండాలి. కనుక ఇక్కడ ఒక ఆయన, మీకందరూ తెలుసు, యోనా అనేటువంటి ప్రవక్త భక్తుడు. ఆ పట్టణము నాశనం అయిపోతూ ఉంది. కనుక యోనా, నీవు వెళ్ళి వాళ్ళకి దేవుని వైపు వచ్చేటట్టు, వాళ్ళు చేసిన పాపాలు తప్పుదారు ఒప్పుకొని దేవుని వైపు మరలేటట్టు పోయి వాళ్ళకి సువార్త చెప్పి నా వైపు తిప్పు అని చెప్పి యోనా పంపిస్తారు. యోనా ఆ నినివే పట్టణపు వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవునికి వ్యతిరేకంగా చాలా దుర్మార్గంగా ఉన్నారు. చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 798 పేజీ. యోనా 763 పేజీ అమ్మా. 763 పేజీ. అంతటా యెహోవా వాక్కు 3వ అధ్యాయం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినగా, నీవు లేచి నినివే మహాపురమునకు
పోయి సరే పోయి నేను నీకు తెలియజేయు సమాచారము ఆ. దానికి ప్రకటన చేయుము. ఆ. కాబట్టి ఆ. యోనా లేచి ఆ. యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆ. నినేవే పట్టణమునకు పోయెను. ఉమ్, నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై ఉమ్. 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము ఉమ్. సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా ఉమ్. నినేవే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి ఉమ్. ఉపవాస దినము చాటించి ఉమ్. గనులేమి అల్పులేమి ఆ పిల్లలు కొంచెం బాగుంది. గోనె పట్ట కట్టుకొనిది. ఉమ్, ఆ సంగతి నినేవే రాజునకు ఉమ్. వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి ఆ. గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఆ. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనస్సును తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొనుచు కనుక మనుష్యులు ఏది పెంచుకొనకూడదు. పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారము ఎందుకంటే మనుషులందరూ ఏం చేయాలంట? తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును ఆ. మానివేయవలెను. మానివేయవలెను. ఆ, మనుష్యులేమి పశువులేమి ఆ. సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. ఉమ్, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఈ నినివే వారు తమ చెడుతనములను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుటననియు తాను మాట ఇచ్చిన కీడు చేయక మారింది. మనము ఈ పట్టణాన్ని అలాగే సుధమ పట్టణాన్ని లోతు కుటుంబం ఆ పట్టణస్థులు చాలా దుర్మార్గులు, అంటే చాలా హత్యలు తీసుకొచ్చారు. దుర్మార్గమైన పనులు ఈ రోజుల్లో ఆరోగ్యంలో చేశారు అని అనుకుంటే ఇప్పుడు కూడా చేస్తున్నారు. చాలా మనుషుల్లో ఎందుకు అంత కఠినత్వం నాకు ఏర్పడుతుందో నాకు తెలియదు. టీవీ చూస్తే ఛీ, ఈ టీవీ చూడవద్దని అనిపిస్తుంది. ఎందుకు? ఒక తల్లి ఒక తండ్రి తన పుట్టిన 3 బిడ్డల్ని పాలలో విషము తాగించి చంపేశారు. ఇది నూతన సంవత్సరంలో వాడు మారాలి. ఎవరు మారాలా? ఎవరైతే ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నాడో వారి తల్లి మనకు ఇష్టమేనా? మన పిల్లలు అలా చేస్తే మనకి ఇష్టమా? ఇష్టం కాదు. ఏమనుకుంటారు? ఒరే మీరు మారిపోవాలి, నా బిడ్డ దొంగతనంగా ఉన్నాడు, అందరూ మరియమ్మ నీ గురికి దొంగ అంటే అన్న కానీ అందరూ గుసగుసలు ఆ గుసగుసలు పోవాలని ఏం చేయాలా? మీరు మాదిరి ఉంటుంది దేవుని సంఘంకి వచ్చి ఆయన మాట. అట్లాగని ఈ నినివే పట్టణంలో మనుషులు ఎలాగున్నారని చదివిద్దామా? చాలా చదవమది మళ్ళా. ఈ నినివే ప్రజలు ఎలా ఉన్నారు? నినివే ప్రజలు వాళ్ళు 9వ మనుషులు అందరూ తమ దుర్మార్గములను విడిచి మనుషులేమి పశువులేమి ఆ. సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను ఆ. అని దూతలు చాలు, 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 చాలు. ఏం చేయాలా? ఈ నినివే పట్టణానికి వీళ్ళంతా చాలా దుర్మార్గులు అని దేవుడికి తెలిసింది. తెలుసుకొని ఈ ప్రవక్తని నినివే పట్టణానికి యోనా గారిని పంపించాడు. పంపించి అక్కడ పోయి ప్రకటన చేస్తున్నాడు. మీరందరూ మారు మనసు పొందాలయా, మీ దుర్మార్గతను విడకపోతే ఈ పట్టణాన్ని నాశనం చేస్తారు. ఈ విషయం ఎవరికి తెలిసింది? రాజుకు తెలిసింది. రాజుకు తెలిసి ఆయన ఏమంటున్నాడు? మరియు రాజైన తానును ఆ. ఆయన మంత్రులను ఆజ్ఞయియ్యగా ఆజ్ఞయిగా ఒకవేళ దేవుడు ఆ. మనసును తిప్పుకొని పశ్చాత్తాపుడై మనలను లయము కాకుండా తమ కోపాన్ని చల్లార్చుకొనును. కనుక మనుషులు
పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్ళు కావాలి. అది ఎవ్వరు ఏమి తీసుకోకుండా ఉపవాసం ఉండి గోనె పంట కట్టుకునేవాడు. ఆ రోజుల్లో తగ్గించుకోవడం అంటే దేవునికి ఇష్టంగా ఉండాలని తగ్గించుకోవడం అంటే యోగు కూడా గోనె పంట కట్టుకొని రోజులో దొల్లాడి ప్రార్థన చేశారు. ఆ రీతిగా గోనె పంట దేనికి సాదృశ్యం? వాళ్ళకున్నటువంటి తగ్గింపు. రాజు కూడా మనందరం గోనె పంట కట్టుకొని ప్రార్థన చేయాలి కదా. మన తప్పులు ఆయన ముందు పెడితే మనం చెప్పుకుంటే ఆయన క్షమించి మనందరం కూడా కాపాడని చూద్దాం అని చెప్పి రాజాజ్ఞ ఇస్తే అందరూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. 10వ ఈ నిలువ వారు తమ చెడు నడకలను మానుకలుగా వారు చేస్తున్న క్రియను దేవుడు చూచి పశ్చాత్తాపడే వారికి చేతులను తను మాట ఇచ్చిన కీడు చేయలేక చూసారా. మొదట యోనాకి ఏమి చెప్పాడు? నిలువ యొక్క ప్రజలు చాలా దుర్మార్గంగా ఉన్నారు, సమాజంలో కూడా అందరిని చెడగొడుతున్నారు, వాళ్ళని తిరుగుబోతులుగా చేస్తున్నారు, ఇంకా తాగుబోతులుగా చేస్తున్నారు, ఇంకా అబద్ధికులుగా చేస్తున్నారు. ఇల్లే పాడైపోతున్నారు. కనుక ప్రియమైనటువంటి యోనా, మీకు వెళ్ళి చెప్పండి, ఆ రాజుతో చెప్పు, అయ్యా నీ ప్రజలు మారు మంచి పొంది ఆయన గోన పెట్టుకొని మీ సమస్యను ఎదుర్కొంటే నేను వాళ్ళ కలిసి కాపాడుతాను చెప్తే అప్పుడు రాజే రాజ్ఞ ఇచ్చి వాళ్ళందరూ కూడా మారు మనసు పొందేటట్టు ఆయన చెప్పారు. అయితే మనం చాలా మందిలో ఇలాంటి సువార్త, ఇలాంటి నూతన సంవత్సరాలు, ఇలాంటి క్రిస్మస్లు ఎన్నో పోయింది మన జీవితాలు. మనము ఈరోజు నూతన సంవత్సరంలో మొదటి రోజులో ఉన్నాం కనుక ఈ మొదటి రోజులో మనం వేసుకోవాల్సిన ప్రశ్న, నినివే పట్టణస్తులాగా కాకుండా మనం ఎలా ఉండాలా? దేవుని తీసుకున్నటువంటి వాళ్ళు. అయితే చాలామంది బ్రతుకుల్లో ఈ మార్పు జరగదు. చూస్తారా, ఇర్మియా భక్తులు ఒక చోట ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క మనసు ఎలాగా ఉంటుందంటే, ఇర్మియా ప్రవక్త 13వ అధ్యాయం, ఇర్మియా ప్రవక్త 13వ అధ్యాయంలో దేవుడు తెలియజేసినందుకు మాటను తెలియజేస్తున్నారు. 23వ వచనం, 13వ అధ్యాయం 23వ వచనం, 639వ పేజీ పాతల కన్నా. పురుష దేశస్తులు తమ చర్మమును మార్చుకున్నారు. ఆ దేశంలో ఉన్నవాళ్ళు సౌత్ ఆఫ్రికాని ఉన్నారు. ప్రపంచంలో చూస్తే సౌత్ ఆఫ్రికా ప్రజలు ఎలా ఉంటారంటే నల్లగా ఉంటారు. అంటే ఆ రంగు పురుష దేశంలో రంగు మారగలరా? ఇప్పుడు పుట్టినప్పుడు పులికి మచ్చలు ఉంటే పుట్టినప్పుడు ఎదిగేటప్పుడు ఆ మచ్చలు పెద్దగా అవుతాయి, పెద్దగా అయినా కూడా అలాగే ఈ దుష్టుడు మానవుడైనటువంటి వాడు తనలో ఉన్నటువంటి పాపపు స్వభావము ఆయన పుట్టుతోనే వచ్చింది. చూస్తారా ఎలా వచ్చింది? సామెతలు సొలొమోను జ్ఞాని చెప్తున్నాడు. సొలొమోను సామెతల 22వ అధ్యాయం 15వ వచనంలో ఎలా వీళ్ళకి ఈ యొక్క పాపం ఈ చెయ్యాలి చాలు 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 మంచి 15వ వచనము, వారిని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టింది. యేసు ప్రభువు అందుకే కదా వచ్చింది. ప్రతి మనిషి ఎక్కడ పుట్టడమా? ఆయన అంటారు కాదు మహారాజు, నన్ను నా తల్లి గర్భం నుండి నేను పాపంలో పెట్టాను. ఎందుకు?
ఈ పాపం ఎలా వచ్చింది అనేక సార్లు మీరు చెప్పారు. ఈ పాపానికి కారణభూతి దేవుడు, ఈ పాపాన్ని ఈ లోకానికి తీసుకొచ్చిన వాళ్ళ మహానుభావుడు ఎవరంటే ఆదాము. వాళ్ళు జడగొట్టిన అంటే దేవునితో సమానంగా ఉండాలని ఆ దూత మిఖాయేలు దూత దేవునితో సమానం చేస్తే ఆయన గర్వాన్ని ఆయన కింద పడేస్తారు. అందుకే ఈ లోకానికి వచ్చి మానవులను అందించారు. ఆనాడు ప్రారంభమైనటువంటి ఈ పాపము, ఆ వ్యతిరేకత, ఆ దుర్మార్గత ఈనాడు ప్రతి వారిలో అది పోవాలంటే ఏం చేయాలా? యేసు మనం 20 తారీఖు ఏం చెప్తున్నాం? పాపులు రక్షకుడుగా యేసు వారు వచ్చి నా పాపాన్ని తీసివేసి మనందరి స్వభావం ఎవరైనా ఒకటే, మన స్వభావాలు పుట్టినప్పటి నుంచి కూడా అలా ఉంటాయి. ఇవి మారడానికి ఒకటే ఏమిటంటే వాక్యమే. దేవుడు మనకి ఏదైతే బోధించాడో దాని ప్రకారం నడుచుకుంటే మనం కూడా నినివే పట్టణస్థులు నాశనం అయిపోకుండా వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని మరి ఎలాగా మరి పశ్చాత్తాపడి గోనె పట్టుకొని తగ్గించుకొని రాజే మరి ప్రార్థన చేశాం, మనం చేశాం. అలాగా నూతన సంవత్సరంలో ప్రవేశించే మనము ఏం చేయాలమ్మా? దేనికి ఎంత సమయం ఇచ్చాం? 2020 సంవత్సరం మనం ఒకసారి లెక్కేసుకున్నాం. టీవీ కాదు ఎన్ని సీరియల్స్ టైం ఇచ్చాం, ముసలమ్మ పుస్తకాలకి ఎంత సమయం ఇచ్చాం. మీ ఫ్రెండ్సే కొంతమంది బాగా ఉంటారు పాపం, ఆ ఫ్రెండ్సే ఆ స్నేహితులే మంచిగా ఉన్న స్నేహితులు చెడగొడతారు. వాడు మారాలనుకున్నా, ఆ అమ్మ మారాలనుకున్నా చెడగొట్టేది ఏముంది? సాతాను స్వభావం కన్నా ఇంకొక స్నేహితుడు. గుడ్డివాడికి 2 గుడ్డోళ్ళు ఉన్నారు. ఈ దోవ నుంచి పొమ్మంటే చూపించుకున్నాడు. నువ్వు ఎవరు నమ్ముకున్నావు? ఒక దేవతని ఎవరు నమ్ముకుంటే, ఆ గుడ్డోని నమ్ముకుంటే ఇద్దరు ఏడమంటారు, పోతరా ఏడాది రాయిదానటమో గోడగలటమో గొడవ. అలాగే మనం నమ్ముకోవాల్సిన దేవుడిని, దేవుడు రక్షకుడిగా వచ్చిన యేసు ప్రభువుని, ఆయన మాటను భద్రత చేసుకో. మరియమ్మ చెప్పే మరియమ్మ హృదయంలో భద్రపడి, యోసేపు హృదయంలో భద్రపడి, గొల్లలు ఇదిగో 7 రక్షకుడిని పుట్టి వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకొని చాలా డాన్స్ వేసి దేవుడిని స్తుతించారు. అంత ఆ ప్రపంచంలో ముగ్గురు జ్ఞానులు వచ్చారు. యేసు ప్రభుని కనుగొని వాస్తవంగా వాళ్ళ అజ్ఞానులు యేసు ప్రభు ఎక్కడ పుట్టిన మళ్ళీ ఏ రోజు నాటేది నేను నడిపించాడు కదా. ఆడగా రాకుండా ఏ రోజు పోయి అక్కడ మళ్ళీ సమస్యను తగ్గించాడు. ఈ లోక జ్ఞానము కనుక నూతన సంస్థలో ప్రవేశించే నీవు దేవుడు చెప్తున్న హెచ్చరికమ్మా, నీ సమయాన్ని ఎక్కడ పెట్టాలా? దేవుడి కోసం కొంత సమయాన్ని పెట్టాలా. సరే, ఈరోజు నువ్వు పనికి పోవాలా, 10 గంటలకు వెళ్ళాలా, సిద్ధపడతాను 5 గంటలకు వస్తాను, 5 గంటలకు వచ్చి నీ పని చేసుకున్న తర్వాత రాత్రి సమయంలో కనీసము నీకు ఎంత సమయం దొరికితే అంత మంచిది. ఒక మంచి మాట మనకి టీవీలో వస్తుంది అని కావాలి. మాకు ఒక 20 సంవత్సరాల క్రితం ఒక సీరియల్ వచ్చేది. మా ఇంట్లోనే టీవీ ఉంది. అందులో పుస్తకం గారు ఆ టీచర్లు అందరూ 1:30 గంటలకు వస్తారు సీరియల్. మొత్తం వాళ్ళు స్కూల్ టైం ఇలా మొత్తం వచ్చే సీరియల్. ఏంటబ్బా వీళ్ళందరూ వచ్చారు, నేను 3 సార్లు చూస్తే సీరియల్ చూసుకుంటా చూస్తాను. అప్పటి కాదు అంటే సమయాన్ని దేనికి వెచ్చించాలి అంటే మనం ఎక్కడికి ఎవరి దగ్గర ఉన్నాము? సాధారణలు టీవీల రూపంలో, ఆటల రూపంలో, నృత్యాల రూపంలో ఇంకేదో ఆశ చూపించి మనం ఏం చేస్తాడు? చెడగొట్టేవాడుగా. కనుక నినివే పట్టణ ప్రజల పరిస్థితి కూడా అలాగుంది. కనుక నినివే పట్టణ ప్రజల్ని మనము సరే మన పాత జీవితాన్ని మార్చుకోవాలి. కోత హృదయాన్ని తీసివేయాలి. గొంగళ పురుగు తెలుసా మీకు అందరికీ? ఇదే మనం ప్రసారం చెప్తాం.
పెరుగు తినేటప్పుడు మీరు మజ్జిగ అన్నం తిన్నారు, బాగా పొలావు తినేటప్పుడు అన్నం నేర్పి వచ్చి కూర్చున్నారు కదా, పక్కనే కూర్చొని పెట్టుకుని తింటారా, దాన్ని ఇసిరేస్తారా? నేను చదవలేదమ్మా, తింటారా? ఏం తినమా? తింటారా? బొమ్మల పిల్లలు ఇసిరి పడేస్తారు. అలాగే మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టము కానటువంటి ఏ పాప విషయాలు అవన్నీ ఉన్నాయో తీసివేసి, తర్వాత అది మార్పు పొందింది. ఎప్పుడు మార్పు పొందింది? కొంతకాలం తర్వాత సీతాకోక చిలుక. చిన్నపిల్లలు ఇదిగో మనవరాలు కూడా పెట్టించేవారు, తాతయ్య నాకు వచ్చిన అదేంటి సీతాకోక చిలుక. చిన్నపిల్లలు ఇష్టపడతారు, ఇందువల్ల మొగల పిల్లలు వాళ్ళు అసహించుకుంటారు. కానీ అది మారిన తర్వాత సీతాకోక మారిన తర్వాత ఎన్ని దొంగలు వస్తాయి మనకు చూడ చక్కగా ఉంది. అదే పాపి బ్రతుకు మారిన తర్వాత సీతాకోకలాగా మారిపోతాడు. వాడి రంగు మారిపోద్ది, వాడి జీవితము మారిపోతుంది. అలాగా పాపము నుండి నీతిమంతులుగా ప్రతి వాడు మార్చబడి, అది 100వ సంవత్సరంలో మన లోక బతుకులను వదిలేసి సీతాకోక జీవితాన్ని బతుకు మనం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నినివే పట్టణాన్ని నాశనం కోరుకున్న ఆ పట్టణం ఏమైంది? ఆయన తగ్గించుకొని రాజు సైతము పశ్చాత్తాపడి మీరు అందరూ ప్రార్థన చేస్తే ఆ పట్టణాన్ని రక్షించారు. అలాగే మన పాపములు, నీ పాపం నీకేమైందో, నీ తప్పులు నీకేమో నీకు తెలుసు కాబట్టి అవన్నీ మీరు ప్రార్థన చేసి ప్రభావ 100వ సంవత్సరంలో మొదటి రోజు ప్రవేశించాం. ఇంత ఉత్సాహంగా ఉన్నాం. ఇదే ఉత్సాహం 26వ సంవత్సరం 31వ తేదీ దాకా మనందరం నడిపించినవి మారు మనసు పొంది ఆ యొక్క అదేంటి సీతాకోకలాగా మీరందరూ మారి మన పాత బతుకులు తీసి 100వ సంవత్సరంలో ఉత్సాహంగా ఉండాలని. భూమి కింద కొత్తది ఏం లేదు. సూర్యుడు ఉదయం వస్తాడు, సాయంత్రం. అది తక్షణం, ఇటు దక్షిణం, ఇటు ఉత్తరం, ఇటు తూర్పు, ఇటు ఏం మారదు. అది సర్వే గారు నన్ను గౌరవిస్తాను మాట. ఆయన కూడా మ్యాప్ వేసుకునేటప్పుడు కొత్త దక్షిణాలు వేస్తారు, ఏం మారదు. కనుక మారాల్సిన మనుషులు గదిలో ఉన్నటువంటి ఆ చెడ్డలను తీసివేసి కొత్త సంవత్సరంలో నూతన గడుపు, నూతన ఉత్సవం, ఇదే ఉత్సవంతో అందరూ కూడా నూతన సంవత్సరంలో అందరూ క్షేమంగా ఉండాలని మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే ఉత్సవం, ఇదే సంతోషం, ఇదే సమాధానం మీ అందరి కుటుంబాల్లో, మీ కుటుంబాల్లో మీ కాలని మాత్రం సంతోషం మానుకుంటున్నారని దేవుడి పేరు ఆశీర్వదిస్తూ హెచ్చరిస్తూ ఆశీర్దిస్తుంది. దేవుడిని పరిశుభ్రతను జీవించుకోవాలి. చాలా మంది రాలేకపోయారు, పరిశుభ్రం ఇక్కడ రాలేకపోయారు. దేవుడు మన 100 మంది వచ్చారు. ఆదమ్మ, అందమ్మ, చూడమ్మ, ఈ ముగ్గురు కడుపులు వచ్చారు, చిన్నలు వచ్చారు. సరే ఏదైనప్పుడు కూడా రాత్రి మేము వాగ్దానం ఇచ్చాం. వాళ్ళు కాకుండా రాముడు వాగ్దానాలు తీసుకొని ఆ వాగ్దానాల ప్రకారం వాగ్దానం చేపిస్తాం. దేవుడు నిన్ను రక్షించి కాపాడు. ఈ ఉదయం మీ మీద ప్రసిద్ధి లాంటివి ఉంటే అవి తీసుకొని ఆ రీతిగా మన బతుకు మార్చుకుందాం. చివరి ప్రార్థన చేసి సుమబాబు గారి కుటుంబం నుంచి ఎవరికి బహుమతులు తెచ్చారు ఆ బహుమతులు తీసుకుంటా. తర్వాత ఇప్పుడే కాదు చేస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, నా ప్రవేశించిన క్రైస్త బలాకా బాప్టిస్ట్ సంఘస్థులకు అందరికీ, వాక్యం ఉన్న ప్రజలు బిడ్డకు, సంఘ కాపురి కుటుంబములకు, ప్రత్యేకించి వచ్చిన ప్రజల బిడ్డకు, అలాగే కొత్తగా వచ్చిన సంఘస్థులుగా జరపబడిన ప్రజల బిడ్డకు, కుటుంబానికి వాక్యం ప్రకటించిన నాకు నడుపుతున్నాం. సర్వదా మీ రాకపోయేందుకు మీకు పెద్ద ఆలోచి ఆల్ ది బెస్ట్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.
సేమ్ టు యూ సేమ్ టు మరి చెప్పండి. నేను కూడా మీకు సేమ్ టు యూ చెప్తాను. సేమ్ టు యూ సేమ్ అంటే అలాగే సేమ్ కాకుండా సేమ్ టూగా ఉన్నాను. నాలాగే సేమ్ టూగా ఉన్నాను. అందరికీ అందరూ ఫిక్స్ చేద్దాము. అందరినీ పేరు పెట్టి చూస్తాను. ఒక్కొక్క వచ్చి తీసుకోండి. ముందుగా చర్చికి ఫస్ట్ వచ్చి అందరికంటే ముందు వచ్చి కూర్చుంటుంది ఎలమంద. అందుకు తనని అభినందిస్తూ దానికి ఫస్ట్గా వెళ్తాం. ఎలమంద మధ్యలో పాస్టర్ గారు మరియమ్మ కీర్తన మన మధ్యలో సంఘ కాపరి పాస్టర్ గారు ఆల్బర్ట్ నాగేష్ గారు కిడ్స్ అందజేస్తారు. చేస్తారు. అలాగే క్యారెక్టర్ చెప్పు. క్యారెక్టర్ చెప్పు. క్యారెక్టర్ ఏం క్యారెక్టర్? డాన్స్ కూడా చక్కగా వేసింది బాబా. మరియమ్మ అమూల్య నెక్స్ట్ త్వరగా మన మధ్యలో భాగ్యం టీచర్ గారు ఉన్నారు. వచ్చి అందజేయగా యువతగా వేసిన ఇంపార్టెంట్ అమూల్య జాషువా వైష్ణవి సత్రపేషణ వస్తున్నారు. అన్నపూర్ణ చూడండి. అశ్మిత అలాగే మన మధ్యలో ఉన్న సిద్ధా కమలాకర్ గారు, సిహెచ్ శ్రేజా గారు వచ్చి చేయాల్సిందిగా కూర్చున్నారు. అశ్మిత పెద్ద దూత వర్షిత స్థలం అండి వచ్చి పిల్లలకి సహాయం చేయాలి. వర్షిత జాయ్ ముందుకు రండి ఇంకా
గొల్లల కాపురి, పెద్ద గొల్లల కాపురి. మెయిన్ లీడర్. రెడీ? క్లాప్స్ క్లాప్స్. గొల్లల కాపురి అయితే చాలా చక్కగా ఎగిరాడు. చిన్న గొల్లల కాపురి దిక్కులు మన మధ్యలో విష్ణు గారు ఉన్నారు. వచ్చి పిల్లలకి గిఫ్ట్స్ అని చేయవలసిందిగా కోరుచున్నాము. కమలాకర్ గారు. మన మధ్యలో చింతా కమలాకర్ గారు ఉన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్. షారోన్. పైకి అమ్మా. అన్ని వీడియోలో ఉంది అమ్మాయి. మానస బదులు ఎవరు తీసుకుంటారు? చెల్సీ కూడా చాలా చక్కగా పాటలు పాడి డైరెక్షన్. మన మధ్యలో విష్ణువర్ధన్ గారు వచ్చి స్పెషల్ గిఫ్ట్ డోనాకి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అండ్ స్పెషల్ గెస్ట్ ఇయర్కి సుందరబాబు. శైలు. మన మధ్యలో సండే స్కూల్ టీచర్ అయినటువంటి చింత అభిషేక్ గారు చేస్తారు. హలో. అందరికి వచ్చినాయా? వాళ్ళందరికీ వచ్చినాయా? ఆశ వాళ్ళకి తీసుకున్నారా? విమల్ వర్ధన్. నేను లక్ష్మి విమల్ వర్ధన్.
పెద్దవాళ్ళపై ఫస్ట్ అక్కడ కార్ చూడగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. మిగతా వాళ్ళందరూ రెడీ అవ్వరు, కానీ మంది అయితే రెడీగా ఉండి కార్ చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. క్లాప్స్ కొట్టండి. పరిశుద్ధమ్మ, పరిశుద్ధమాన్ని కూడా ప్రతి ఆదివారం చర్చిని సిద్ధపాటు చేసి అన్ని కుర్చీలు చేపలు కూడా ఆహారం అట్లా పని అనేది పంచుకోవాలి. ఎందుకంటే ఇది మా కోసమో మీకోసమో చేసే పని కాదు కనుక దేవుడి కోసం చేసే పని కాబట్టి అదే ఉద్దేశంతో మీరు ఈ యొక్క సన్నిధిని సిద్ధపాటు చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి పరిశుద్ధమానికి ఒకసారి ప్రతి వారం చర్చిని సిద్ధపాటు చేస్తున్నందుకు క్లాస్ వెహికల్ అన్న. సలోమి, వెంకయ్యమ్మ, రెగ్యులర్ గా వచ్చేది కూడా వెంకయ్యమ్మ, సలోమి, ఆదమ్మ, అంజమ్మ. శిరీష, వెహికల్ వెహికల్ విజయ, విజయ, మధ్యలో పాస్టర్ గారి కుమారుడు తలపతి అభినయ ప్రకాష్ గారు ఉన్నారు. వచ్చి విజ్ఞప్తి చేయవలసిందిగా కూర్చున్నాను. చక్రి ప్రియాంక, ప్రశాంతి, అంజమ్మ, కాశమ్మ, రజని, పావని, ఎలిషమ్మ గారు, కోమలి, రాఘవ, రాఘవ, వాళ్ళకి ఖచ్చితంగా మీరు అందజేయండి.
ఐదుకి ఎవరు ఇస్తారా అట్లా ఉన్నారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సరం కూడా పండగకి కాకుండా ప్రతి ఆదివారం నిండు ఉంటే బాగుంటుంది. అది ఇది మామూలుగా ఎప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నాను. మా డాడీ చెప్పాడు, మళ్ళీ నేను చెప్తున్నాను, మా కుటుంబం అంతా చెప్తున్నాను. కాబట్టి ఆదివారం అనేది ప్రతి ఆదివారం ఒక పండుగ లాంటిది. ఈ ప్రభువుకి ఇచ్చే దినం అది. ఆ రోజు కూడా మీరు ఇట్లానే రాకుండా వదిలేస్తే ఒకరోజు మీరు సన్నిధిలో గడిపినా కానీ ఎంతో ధైర్యంగా మీరు ఉన్నారు. కాబట్టి సో న్యూ ఇయర్ నుంచి మీరు అందరూ వస్తారని ఆశిస్తున్నానండి ఖచ్చితంగా. సో అందరూ రండి. మీరు రావడమే కాబట్టి మీ ఫ్రెండ్స్ని తీసుకురావడం కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకురండి. ఓకేనా? సన్యాన్ని ఇంకా మీరు మల్టిప్లై చేస్తారనుకుంటున్నాను 2026 నుంచి. ఓకేనా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. వచ్చే వారం నుండి కాపాడినది నీవే కదా. నీవే కదా. జల ప్రళయములో కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో బలవంతుడవు నీవే కదా. నీవే కదా. నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా.